సమయం వేస్ట్ చేయకుండా మీరు తెలుగు బైబిల్ తీసి పెట్టుకోండి. నేను రిఫరెన్సెస్ చెప్పినప్పుడు ఎవరైనా తీసి చదివితే బాగుంటుంది, టైం మనం వేస్ట్ చేయకుండా. ఈ సమయంలో అపోస్తల కార్యం 13వ అధ్యాయం 2 నుంచి 8 వరకు ఎవరైనా చదవండి. అపోస్తల కార్యము 13వ అధ్యాయం 2 నుంచి 8. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, దేవ మాకు ఇంతవరకు తోడుగున వందనాలు. దేవ మరి ఈ సమయంలో అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో తండ్రి 2 నుంచి 8 వరకు ధ్యానిస్తుండగా మీరే మాకు సాయం చేయండి. పరలోకమున్న తండ్రి, మాకు తండ్రి పరలోక మన్నాను మాకు కురిపించండి. మా యొక్క తండ్రి ఆత్మలను తృప్తిపరచండి. దేవ మాలో ఏవైతే అనవసరమైన తండ్రి ఏవైతే ఫలాలు తేని కార్యాలు క్రియలు తండ్రి ఏవైనా సరే మీ వాక్యంతో మాకు చూపించి తీసివేయమని వేడుకుంటున్నాను. దేవా మాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి. ఈ దాసునిలో చాటు మరుపరిచి తండ్రి నూతనంగా పరిశుద్ధాత్మతో అభిషేకించి మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను. తండ్రి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇంటర్నెట్ మీద సాయం చేయండి. ఇంకా ఎవరైతే రానే ఉన్నారో తండ్రి వాళ్ళని సకాలం తీసుకొచ్చి వాళ్ళతో కూడా మాట్లాడమని వేడుకుంటున్నాను. మొదటి నుంచి ఎంతవరకు సాయం చేయమని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ఈరోజు సాధ్యమైనంత వరకు మనం 8 వచనాలు చూడడానికి ప్రయత్నిస్తాను నేను. గత వారం మనము చూసుకుంటే ఏ విధంగా ఈ యొక్క అంత్యొక్క సంఘము చాలా నూతన సంఘము, ఒక 2 సంవత్సరాల్లో ఈ సంఘం స్థాపించబడింది. ఈ సమయంలో పరిచర్య బహుగా విస్తరించడం కారణం వల్ల బార్నబాస్ మొదట ఆ పరిచర్య మొదలైన తర్వాత ఈయన తనంతలు తాను ఆ పరిచర్ని ఒక్కడిగే చేయలేక కారణం వల్ల ఆయన వెళ్ళి సౌలుని వెతికి తీసుకొచ్చినాడు. సౌలు బార్నబాస్ సంఘంలో ఉంటూ 1 సంవత్సరం వాళ్ళు దేవుని వాక్యం బోధిస్తూ దేవుని వాక్యంలో వాళ్ళని ఎదుగు చేయబడినారు. సో వీళ్ళు కొత్త సంఘము, నూతన సంఘము, కానీ సంఘం బహుగా విస్తరించింది, బలపరచబడింది. మనం 12వ అధ్యాయం చివరి వచనంలో చూస్తే వాళ్ళు ఆ ఒక మెయిన్ సంఘం యెరూషలేం సంఘము, ఒక తల్లి సంఘము ప్రాబ్లం ఉంది. అక్కడ ఒక కరువు వచ్చింది. ఆ కరువు ఆ సమయంలో వాళ్ళని సహాయం చేయడానికి అంత్యొక్క సంఘం నుంచి డబ్బు పంపించబడింది. అంటే వీళ్ళు వాక్యంలో ఎంతగా ఎదిగినారు, వీళ్ళు ఎంతగా ఆత్మీయంగా ఎదిగినారంటే ఆ సంఘానికి, వేరే సంఘానికి సాయం చేయడానికి ముందుకు వచ్చినారు. అదే సమయంలో బర్నబాస్, సౌలు కొంతకాలం వీళ్ళు యెరూషలేములో ఉన్నారు. ఆ సమయంలో అంత్యొక్క సంఘాన్ని వాళ్ళంతలో వాళ్ళే
ఆహ్, చూసుకున్నారు. ఎవరు? స్థానికులు. అంటే ఆ సంఘంలో పెద్దలున్నారు. ఆ సంఘంలో క్రమం ఉంది. ఆ సంఘంలో ఉపదేశకులున్నారు, బోధకులున్నారు, సువార్థికులున్నారు. ఎంత గొప్ప విషయం కదా! నూతనంగా ఆరంభించిన సంఘంలో ఇంతగా ఉన్న ఎంతకంటే వీళ్ళు బార్నబాస్ సౌలు వాళ్ళని విడిచిపెట్టి ఎళ్ళినారంటే, ఇంకో ఉన్నారు. పెద్దలు ఆడ చూసుకోవడానికి ఉన్నారు. అంతేకాక మనం చూసుకున్నదంటే, సంఘంలో ఈ దినాల్లో మనం మెంబర్‌షిప్ గురించి చానా పాకులాడుతున్నాం. మెంబర్‌షిప్ అంటే సంఘాన్ని అభివృద్ధి పొందడం. ఇది అంత్యకు ఆ విధంగా మెంబర్‌షిప్ గురించి వాళ్ళు వెళ్ళలేదు. సంఘాన్ని అభివృద్ధి పెంచలేదు. సంఖ్య పెంచలేదు. శిష్యులని పెంచినారు. మెంబర్‌షిప్, డిసైపుల్స్ శిష్యులకి అర్థం ఏంటంటే, శిష్యులు యేసు ప్రభువుని ప్రేమించి, యేసు ప్రభు గురించి ఆయన ఒక స్వరూపంలో రావడానికి వాళ్ళు ప్రయాసపడతారు. యేసు ప్రభుని ఆయనని సంతోషపెట్టడానికి ఆయన యొక్క ప్రేమని వీళ్ళలో ఉంటది. మెంబర్‌షిప్ వాళ్ళు చేసేవాళ్ళు ఏం చేస్తారంటే, సంఘంలో ఏ విధంగా వాళ్ళు మెప్పు తేవాలి, లేపోతే ఏ విధంగా మంచి పేరు తెచ్చుకోవాలి. సా ఈ యొక్క సంఘాన్ని మెప్పు చేయడానికి, సంఘం నుంచి ఒక మంచి బిరుదు రావడానికి ప్రయత్నిస్తారు. దేవుని నుంచి కాదు. మెంబర్‌షిప్‌లో ఉన్న వాళ్ళంతా ఆహ్, ఏదైనా కష్టం వచ్చినా పడిపోతారు. శిష్యులు ఉన్న వాళ్ళు ఎంత కష్టం వచ్చినా పడిపోరు. శిష్యులు ఇంకా వేరే శిష్యుల్ని చేస్తారు. మెంబర్స్ వేరే మెంబర్స్‌ని చేయరు. వాళ్ళంతట వాళ్ళే చూసుకుంటారు. సంఘస్థులు, పెద్దలు గూడా మెంబర్స్‌ని ఏ విధంగా సంతోషపెట్టాలని ప్రయాసపడతారు. కానీ, వాళ్ళు దేవుని ఏ విధంగా సంతోషపెట్టాలని ప్రయాసపడరు. సో, మనం ఇవన్నీ గత వారం చూసుకున్నాం. ఈ యొక్క అంత్యక సంఘంలో శిష్యులుగా చేర్చబడ్డారు. మనం వేసుకున్న ప్రశ్న అంటే, మన సంఘాల్లో మనం దేని గురించి ప్రయాసపడుతున్నాం? మనం శిష్యులుగా చేర్చాలి, శిష్యులుగా తీర్చాలని ప్రయాసపడుతున్నామా? లేపోతే సంఖ్య పెంచుకోవాలి, మెంబర్స్ మనం పెంచుకోవాలని మనం ప్రయాసపడుతున్నామా? ఇంకోటి మొదటి వచనంలో ఇక్కడ 5గురు పేర్లున్నాయి. వాళ్ళ గురించి కూడా మనం ధ్యానించిన బార్నబాసు, సౌలు, సిమియోను అంటే నిగర్ అంటే నల్ల జాతి వ్యక్తి. బహుశా ఆఫ్రికా నుంచి. లూసియస్ ఆఫ్ సైరీన్ అనే ఆ ప్రాంతం నుంచి లూసియస్. మన్నన్ హెరోద్ ఒక స్నేహితుడు. చిన్నప్పటి నుంచి ఆయనతో పెరిగినాళ్ళు. అది వాళ్ళు కాక ఇంకా అపోస్తలులు ఇక్కడ ప్రాఫిట్స్, టీచర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. సో, ఈ యొక్క సంఘంలో 5గురు పెద్దవాళ్ళు. ఇప్పుడు ఇద్దరు బర్నబాసు, సౌలు. ఇప్పుడు మనం చూసుకునేది ఏంటంటే, రెండో వచనం నుంచి. రెండో వచనంలో వాళ్ళు ఏం చేసినారు? రెండో వచనంలో వాళ్ళు ఏం చేసినారు? వాళ్ళు బహుగా ప్రార్థన చేస్తూ వస్తున్నారు ఈ సంఘంలో. ఏం చేస్తూ వస్తున్నారు? ప్రార్థన చేస్తూ వస్తున్నారు. ప్రార్థన, ఉపవాసము వాళ్ళకు దినచర్య, పరిచర్య అయిపోయింది. అంటే వాళ్ళు ఏదో ఎవరినో సంతోషపెట్టాలి అని చూస్తలేరు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకోటి ఇంగ్లీష్‌లో ఉంది. దే ఆర్ వర్షిప్పింగ్ ద లార్డ్. దేవుణ్ణి స్తుతించే వాళ్ళుగా ఉన్నారు. దేవుని స్తుతించేవాళ్ళు. అంటే మానవుల్ని వాళ్ళు సృష్టిస్తలేరు. వాళ్ళు సంఘాన్ని బట్టి అతిశయించపడతలేరు. అంటే ఎంత పెద్ద బిల్డింగు. ఈరోజు దినాల్లో నేను ఎన్నో ఊర్లకెళ్ళాను. చిన్న చిన్న ఊర్లో గూడా సంఘాలు పెద్ద పెద్దగా కడుతున్నారు. 3 ఫ్లోర్స్ కడుతున్నారు. ఇంకెంతో కడుతున్నారు. వాళ్ళు కట్టడం విషయం నాకు అభ్యంతరం లేదు. దాని మీద నాకు ఎలాంటి ఆహ్, రిమార్క్స్ లేదు. కాకపోతే చిన్న చిన్న ఊర్లో గూడా అంత పెద్ద సంఘాలు అవసరం లేదు. అది ఏమైపోతుందంటే ఆ సంఘం వాళ్ళు పెద్దగా కట్టినారు. మేము కడదామని ఒక పోటీలాగా అయితున్నది. అప్పుడు ఏమైతది? అందరూ బిల్డింగ్ కట్టడాలని ఆరాధిస్తున్నారు. దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఇక్కడ అంత్యోక సంఘము వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఇది ఇంగ్లీష్‌లో చానా బాగుంది. ఇంకోటి తెలుగులో ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు, ఇది ఇంకో తెలుగు వెర్షన్ ఇది. ప్రభువుని ఆరాధిస్తున్నారు.
ఆ ఆరాధనలో వారు ఎదుగుతున్నారు. వాళ్ళకి ప్రత్యేకమైన గుర్తింపు లేదు. వ్యక్తిగతంగా మమ్మల్ని ఆరాధించాలి. సౌలు ఎప్పుడని లేదు. నేనెంతగా చూడు నేను చదువుకున్న వ్యక్తిని. ఆ! మీరు నన్ను ఆరాధించాలి, నన్ను పొగడాలని ఎక్కడ లేదు. బర్నబాస్ నా ఆస్తి అంతా అమ్మేసి నేను దేవుని పరిచర్యలో ఇచ్చేసినాను. ఆ! నా నా నన్ను ఆరాధించాలని ఎక్కడ లేదు. దేవుణ్ణి ఆరాధిస్తూ వస్తున్నారాళ్ళు. ఎంత సమయము? సంవత్సరం అంతా, దినాలంతా. అందుకే ఎక్కడైతే దేవుణ్ణి ఆరాధిస్తారో ఆ సంఘాలు దేవుని ద్వారా ఆహ్, ఆశీర్వదింపబడతది. బ్లెస్సింగ్ వస్తది. అంతేగాని ఈ కట్టడాలు గాని, ఈ యొక్క చదువుల ద్వారా గాని దేవునికి ఘనత రాదు. తర్వాత దేవుడు అక్కడ దీవించడం ఉండదు. ఇంకోటి వీళ్ళు ప్రార్థన సమయం. ప్రార్థన సమయం ఎట్లా గడుపుతున్నారంటే ఉపవాస ప్రార్థన. దే ఆర్ ఫాస్టింగ్. ఉపవాసంతో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నారు. అంటే వీళ్ళు సోమరిపోతులు కాదు వీళ్ళు. వీళ్ళెవరు పని చేసేవాళ్ళు. సోమరిపోతులని, బద్ధకస్తులని దేవుడు వాడుకోడు. గుర్తుపెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని ఏ విషయంలో ఉపవాస ప్రార్థన చేయమని చెప్తే మీరు చేయాలి. ఉపవాస ప్రార్థన చేయకుండా మాకు అలసటగా ఉంది, సాకులు చెప్తూ ఉన్నారనుకో, దేవుడు మిమ్మల్ని వాడుకోడు. ఉపవాస ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ఈ సంఘంలో వీళ్ళు ఆ విధంగా ఉపవాసం చేస్తూ, ఆరాధిస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే వీళ్ళని ప్రత్యేకించబడుతున్నాడు. అదేమంటున్నాడు? హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడు? బర్నబాస్‌ని, సౌల్‌ని ప్రత్యేకపరచు అంటే సెపరేట్ చెయ్యి నా గురించి అని. కొలోసియన్స్ 3:23-24లో ఏముంది? ప్రభువులని స్వాస్థ్యము ప్రతిఫలముగా పొందుదామని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తును దాసులై ఉన్నారు. అంటే మీరు ఏం చేసినా మనస్ఫూర్తిగా చేయాలి. వీళ్ళ ఆరాధన మనస్ఫూర్తిగా చేస్తున్నారు. ప్రార్థన మనస్ఫూర్తిగా చేస్తున్నారు. ప్రార్థన కాక మళ్ళీ వీళ్ళకి ఉపవాస ప్రార్థనలు కూడా ఉన్నాయి. ఎంత మనస్ఫూర్తిగా చేస్తున్నారు. వాళ్ళు ఎంతగా దేవుణ్ణి వాళ్ళు సమీపంగా వచ్చినారంటే దేవుడు వాళ్ళని చూసి ఎంతో ఆనందించినాడు. ఇప్పుడు దేవుడు వీళ్ళని ప్రత్యేకపరచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వీళ్ళని ప్రత్యేకించండి అంటున్నాడు. మళ్ళీ ఇంకోటి, వీళ్ళు ఏ విధంగా సంపూర్ణంగా సంపూర్ణంగా పనిచేస్తున్నారంటే ఫిలిపియన్స్ 2:14-15లో మీరు మూర్ఖమైన ప్రజల వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అన్నిధన్యులమైన దేవుని కుమారులగునట్లు సనుగును, సంశయాలను మాని సమస్త కార్యము చేయుడి. అంటే మీరు దేవుని గురించి ఉపవాసం చేసిన, దేవుని దగ్గర మీరు ప్రార్థన చేసిన, దేవుని మందిరంలో మీరు ఆరాధన చేసిన సనుగుతూ సంశయములు లేకుండా, అంటే మరమరి సనుగులు ఉండకూడదు. సనుగుతూ నువ్వు చేసినావు అనుకో, అది వేస్ట్. గుర్తుపెట్టుకోండి. సనుగుతూ మందిరంలో మీరు పని చేయకూడదు. మనస్ఫూర్తిగా చేయాలి. ఎక్సోడస్ నిర్గమకాండము 16:8 మరియు మోషే మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యగాను మీరు ఆయన మీద మీ సనుగులను యెహోవాయే వినుచున్నాడును. మేము ఏ పాటి వారము మీ సనుగుట యెహోవా మీదనే గాని మా మీద కాదనెను. అంటే సనుగుతూ చేస్తా అంటే ఏమైతుందంటే ఈ సనుగు మీరు దేవునికి చేస్తున్నారు, అది దేవుడు వింటున్నాడు. కీర్తనల 14:2 పైనుంచి చూస్తున్నాడు, వీరు ఏ విధంగా చేస్తున్నారు.
మనం ప్రశ్నించుకుందాం. మనం ప్రార్థన చేస్తున్నామా? అయితే సనుగుతూ చేస్తున్నామా? ఇంకా దేవుడు మనకు ప్రార్థన జవాబిస్తలేడు. ఇంకెంత కాలము? మేమెంతకాలం ఉపవాస ప్రార్థన చేయాలి? మేము దేవుని మందిరంలో ఎళ్తున్నాము, ఆరాధన చేస్తున్నాము. కానీ లోపల సనుగుతూ చేస్తే దేవుడు అది వింటున్నాడు. అది దేవుడు ఆలకించే వర్తమానం కాదు. దేవుడు మీరు ఎంతగా కష్టపడి చేసినా అంత వేస్ట్. అంతా వేస్ట్. మీరంతలో మీరు ఆలోచించేది. ఇలాంటి పరిచర్య దేవుడు దీవిస్తాడా? లేదు. ఇంకోటి బర్నబా సౌల్‌ని ఏమంటున్నాడు? నేను బర్నబా సౌల్‌ని పిలిచిన పని కోసం వారిని నా కోసం ప్రత్యేకపరచండి. అంటే నా గురించి సెపరేట్‌గా చేయండి. నా గురించి సెపరేట్‌గా చేయండి. తర్వాత మూడో వచనం కాబట్టి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తర్వాత వారి మీద చేతులుంచి వారిని సేవకు పంపించినారు. గుర్తుపెట్టుకోండి, ఇది వేరొక తెలుగు వర్షన్. ఇందులో ఏముందంటే సేవకు. అంటే వీళ్ళు సేవ చేస్తున్నారు ఇంతకాలం. బర్నబా అవన్నీ ఆస్తి అమ్మేసి వచ్చింది, సేవ చేస్తలేడా? సౌలు అన్ని విడిచిపెట్టి వచ్చినాడు, సేవ చేస్తలేడా? అయితే దీనికి ఇక్కడ ఉన్న అర్థం ఇంకా లోతైన అర్థం. అంతకుముందు మనం ఇది చూసుకుందాం. ఈ సౌల్‌ని, బర్నబాని దేవుడు ఏర్పరచుకున్నాడు గదా! దీనికి ఎంత సమయం పట్టింది? ఈ ఈ యొక్క స్థితి రాడానికి సౌలుకి ఎంత సమయం పట్టింది? ఇప్పుడు మనం చూస్తున్న స్లైడ్ ప్రకారం సౌలుకి ఈ యొక్క స్థితి రాడానికి 14 సంవత్సరాలు పట్టింది. ఈ యొక్క ప్రత్యేకమైన సేవ పిలుపుకి. 34 ఏడీలో అపోస్తల కార్యం 9 అధ్యాయం 1-9 చూస్తే సౌల్‌ని దేవుడు మార్చుకున్నాడు. దాన్ని ఇంగ్లీష్‌లో కన్వర్షన్ అంటారు. తర్వాత అక్కడి నుంచి డమస్కస్‌కి పోయేటప్పుడు క్లియర్‌గా 10-19 వచనాల వరకు అది 34 ఏడు ఫస్ట్ ఇయర్. తర్వాత ఆయన ఏం చేసినాడు సౌలు? గలతియన్స్ 1:17లో అరేబియాకెళ్ళి అక్కడ 3 సంవత్సరాలు ఉన్నాడు. 34-37 3 సంవత్సరాలు. ఆయన ఏం చేసినాడు ఆ సమయంలో? లేఖనాల్ని పరిశోధించినాడు. లేఖనాలని వెతికినాడు. ఇది నేను ఇంతవరకు చదివిన డిగ్రీ, ఈ థియాలజీ డిగ్రీలో దేవుని విషయం ఏముంది? నేను ఏదైతే నమ్ముతున్నానో పాత నిబంధన ఆయన యేసు ప్రభు గురించి ఎంతగా చెప్తున్నది? పాత నిబంధన ఆ ప్రవక్త గురించి ప్రవర్తించే ప్రవచనాలు అది ఎవరి గురించి అని 3 సంవత్సరాలు ఏ టీచర్ లేదు. తను, దేవుడు, బైబిల్ 3 సంవత్సరాలు ఆయన ప్రత్యేకించబడుచున్నాడు ఆ టైం. తర్వాత AD 38-46 వరకు 8 సంవత్సరాలు ఆయన యెరూషలేముకొచ్చి యెరూషలేములో ఆయన సంఘస్థులతో ఉండడానికి వచ్చి సహవాసం ఉండడానికి ప్రయత్నించినప్పుడు యెరూషలేము ఉన్న ఒక శిష్యులు ఈయన గురించి విని భయపడి ఆయనతో సహవాసం చేయడానికి వాళ్ళు తృణీకరించినారు. అప్పుడు ఆయన ఏం చేసినాడు? సౌలు తార్సస్‌కి వెళ్ళిపోయినాడు. అపోస్తల కార్యం 9:30 వచనంలో అక్కడ ఉంది. తార్సస్‌కి వెళ్ళిపోయినాడు. ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు. ఈ 8 సంవత్సరాలు సౌలు అక్కడ ఏం చేసినాడు? సంఘం లేదు. అక్కడ విశ్వాసులు లేరు. అయితే ఆయన ఆ సమయంలో వేచి ఉన్నాడు. దేని గురించి? ప్రభు పిలుపు గురించి. మళ్ళీ ఆయన పాత జీవితం పోలేదు. ఆయనకు ఉన్న దగ్గర ఏముంది? బైబిల్. బహుశా ఆయన అక్కడ సువార్త చేస్తున్నాడు. ఏదంటే ఆయన తిరిగి జన్మించిన వెంటనే ఆయన సువార్త చెప్తున్నాడు. అయితే ఎవరు ఈయన నమ్ముతలేరు డమస్కస్‌లో. బర్నబాస్ చూసి తీసుకొచ్చినాడు సంఘానికి. ఈయన సువార్త చెప్తున్నాడు. ఈయన రాళ్ళతో కొట్టడానికి, చంపడానికి ట్రై చేసినారు. నేను సాక్షిని అని చెప్పి.
సో, ఈయన సువార్త చెప్తున్నాడు. 8 సంవత్సరాలు ఈయన సువార్త చెప్తూ ఎలాంటి సంఘంలో ఎళ్లి బోధ చేయలేదు. ఎలాంటి సంఘం అక్కడ ఉన్నదని రాయలేదు. అక్కడ విశ్వాసులతో ఆయన ఏమి రాయలేదు. 8 ఇయర్స్ ఈస్ ఎ సైలెంట్ ఇయర్స్. 8 ఇయర్స్. గుర్తుపెట్టుకోండి. ప్రభు సౌలుతో అన్నాడు, నేను నిన్ను ఏర్పరచుకుంటున్నాను. అననీయాస్తోటి కూడా చెప్పినాడు, ఈయన నా గురించి ఏర్పరచుకుంటున్నాను. ఎక్కడ? ప్రత్యేకంగా. అయితే ప్రత్యేకంగా ఏర్పరచుకున్నప్పుడు సౌలుని ఇమ్మీడియేట్‌గా దేవుడు ఎందుకు యెరూషలేములో ఉంచలేదు? అక్కడ ఆయన ఎందుకు దేవుడు వాడుకోలేదు? ఈయన 8 సంవత్సరాలు ఎందుకు సైలెంట్‌గా అక్కడ ఉంచినాడు? కారణం ఏంటంటే ఇదొక ట్రైనింగ్. పేషెన్స్, ఓర్పు ఇదొక ట్రైనింగ్. మళ్ళీ ఏడీ 46లో బార్నబాస్ ఎళ్లి ఆయన సంఘాన్ని తీసుకొచ్చినాడు. అపోస్తలుల 11 అధ్యాయం 25 వచనంలో. టార్సస్ నుంచి అంత్యోకు తీసుకొచ్చినాడు. ఒక సంవత్సరం 47లో ఒక సంవత్సరం బార్నబాస్, సౌలు అంతియోకులో బోధ చేసినారు. ఇప్పుడు ఫస్ట్ టైం సౌలు బోధ చేయడం లేకపోతే సంఘానిలో పరిచర్య ఉంది అని మనకు ఇక్కడ క్లియర్‌గా ఉంది. అంతకుముందు ఆయన సంఘంలో పరిచర్య ఎప్పుడు చేయలేదు. అంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? ఇప్పటి వరకు 13 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఆయన సంఘంలో బోధ చేయడం ఎక్కడ లేదు. బయటనే సువార్త చేస్తున్నాడు. దేవుని గురించి సాక్షిగా ఉంటున్నాడు. 2, 3 సార్లు ఆయన చంపడానికి ప్రయత్నించినారు. కొట్టడానికి ఎన్ని వచ్చినా కూడా నిలబడ్డాడు. దేవుడు కూడా ఈ యొక్క సౌలు నుంచి మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, నువ్వు తిరిగి జన్మించిన తర్వాత నువ్వు దేవుని నుంచి నిలబడతావా లేదా అని దేవుడు నీ గురించి వేచి ఉంటున్నాడు, చూస్తున్నాడు. 11 సంవత్సరాలైనా సరే హీఈస్ వెయిటింగ్. దేవుడు మన గురించి కూడా వెయిట్ చేస్తున్నాడు. మనం ఎంతగా దేవుని లోబడతాం, దేవుని వాక్యం ఎంతగా మనం ధ్యానిస్తాం, దేవుని వాక్యం ఎంతగా సమీపిస్తాం, దేవుని వాక్యం ఎంతగా మన హృదయాల్లో, మన జీవితాల్లో పని చేయడానికి స్థానం ఇస్తున్నాం, లేకపోతే ఆయనకు గది ఇస్తున్నాం. ఎంతగా? 11 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అంతియోకులో ఆయన బోధ చేయడం మొదలుపెట్టినాడు. ఒక సంవత్సరం తర్వాత యెరూషలేంకి వెళ్ళి వచ్చినాడు. ఏడీ 48లో ఇప్పుడు అపోస్తలుల కార్యం 12 అధ్యాయం 2-3లో ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు పేతురు విశ్వాసులతో ఏం మాట్లాడలేదు. సౌలు నా వ్యక్తి అని చెప్పలేదు. కేవలం అననీయాకు ఒక్కడికి చెప్పినాడు, నువ్వు వెళ్ళి ఆయనకు ప్రార్థన చెయ్యి, బాప్తిజం ఇయ్యి, ఆయన నేను ఏర్పరచుకున్న ఒక ప్రత్యేకమైన ఒక వెసల్, పాత్ర. ఈ కాలంలో ఎవ్వరికి ప్రభు వెళ్ళి ఈయన నా శిష్యుడు, నా కుమారుడు ఎప్పుడు మాట్లాడలేదు. బహుశా పేతురుతో డైరెక్ట్ మాట్లాడుంటే ఆయన యెరూషలేము సంఘంలో ఉండి ఉండొచ్చు. కానీ అట్లా ఉంటే బహుశా పేతురు సపోర్ట్ బహుగా ఉండొచ్చు. ఈయన నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకోపోవచ్చు. అందుకే ప్రభు ఏం చేసినాడంటే, ఈయన నిజంగా నా ఒక శిష్యుడా, నా గురించి నిలబడతాడా లేదని ఒంటరిగా ఆయనని అక్కడ తార్సస్లో ఒంటరిగా 8 సంవత్సరాలు ఉంచినాడు. ఒంటరిగా 3 సంవత్సరాలు అరేబియాలో ఆయనను ఉంచినాడు. ఒంటరి జీవితం. ప్రభులో నిలబడాలి అంటే ఎవ్వరు సపోర్ట్ లేకుండా ఉండాలి. సంఘ సపోర్ట్ కాకుండా ఉండద్దు, విశ్వాసుల సపోర్ట్ ఉండద్దు. ఒంటరిగా నిలబడినప్పుడే ప్రభు ఏం చేస్తాడంటే, దేవుడు నిన్ను ఇంకొక పనికి ప్రత్యేకించబడతాడు. ఇక్కడ ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినాడు అని క్లియర్గా లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతో మాట్లాడినాడు. ఎప్పుడు? ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు. సో గుర్తుపెట్టుకోండి, ప్రభు మనతో ఎప్పటికైనా సరే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం ఏం చేయాలి? మనం ఆయనకు టైం ఇవ్వాలి. ఇంకోటి, ఇప్పుడు మనం చూస్తున్న స్లైడ్లో ఒక జార్ ఉంది. ఈ జార్లో
శాండ్ ఉంది, ఉష్కే, చిన్న చిన్న రాళ్ళున్నాయి, కొంచెం పెద్ద రాళ్ళున్నాయి, దానికన్నా ఇంకా కొంచెం పెద్ద రాళ్ళున్నాయి, ఇంకా పెద్ద రాళ్ళున్నాయి. ఇదంతా ఒక జార్. ఈ జార్‌లో ఇది మన జార్, మన ఈ యొక్క వెసలు మనం అనుకోండి. ఇవన్నీ అన్నీ ఉన్నాయి ఇందులో. అయితే ప్రభుకి ఏం చేయాలి? మనల్ని సెయింట్, విశ్వాసి అని పిలవడానికి దేవుడు కొన్ని కార్యాలు చేస్తూ ఉంటాడు. దీనే గ్రీక్‌లో హాగియోస్ అంటే సెపరేటెడ్. సౌల్‌ని నేను సెపరేట్‌గా చేసుకుంటున్నాను అని అననీయాస్ చెప్పిన ప్రభు, ఆ సెపరేషన్ కంప్లీట్ కావడానికి 14 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ ఈ యొక్క సెపరేషన్ ఏ విధంగా జరుగుతుంది? ఏమేమి ఇప్పుడు నేను చూపించే స్లైడ్‌కి అర్థమేంటి అంటే, సెపరేషన్ చేసేటప్పుడు దేవుడు నిన్ను యేసు ప్రభువులో నువ్వు వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా నిన్ను పరిశుద్ధుడిగా చేసేసి నువ్వు పరిచర్య ఎళ్ళిపో అని చెప్పడు. గుర్తుపెట్టుకోండి. సంఘాల్లో ప్రాబ్లమ్ ఎందుకొస్తున్నాయి అంటే, మారుమనసు పొందిన నెక్స్ట్ డే బాప్తిజం తీసుకొని, ఆ నెక్స్ట్ డే వాళ్ళు ఏమనుకుంటున్నారు, నేనిప్పుడు సంఘంలో నిలబడి బోధ చేయగలుగుతాను, నేను సంఘంలో పరిచర్యని చేయగలుగుతానని నిలబడుతున్నారు. అది దాంతో వచ్చేటి ప్రాబ్లమ్స్ అన్ని సంఘాల్లో ఇప్పుడు. 14 సంవత్సరాలు 12 సంవత్సరాల వరకు సౌలు బోధనే చేయలేదు సంఘంలో. ఎంత పెద్ద విషయం! 12 సంవత్సరాలు. ఇప్పుడు మన సంఘాల్లో ఒక వ్యక్తి మారుమనసు పొంది వచ్చిన తర్వాత బాప్తిసం పొందాడు. 12 సంవత్సరాలు ఆయనకు బోధ చేయకుండా సంఘంలో ఉంచితే, ఆ పర్సన్ చేసే విషయాలేంటి? బహుగా మేబీ ఆయన సంఘ పెద్దలకి వ్యతిరేకంగా మాట్లాడొచ్చు. ఆ సంఘం గురించి చెడుగా మాట్లాడొచ్చు. ఆ సంఘం నుంచి బయట వెళ్ళిపోవచ్చు. తిరిగి మళ్ళీ లోకంలో వెళ్ళిపోవచ్చు. సో, గుర్తుపెట్టుకోండి. మీరు మారు మనసు పొంది రక్షణలో వచ్చి బాప్తిసం పొందిండ్రు అంటే, సంఘంలో పరిచర్య చేయాలంటే మీరు వెయిట్ చేయాలి. రాగానే ఏదో చేయడం కాదు. ఓకే. ఫస్ట్ విషయం, సౌలు మారు మనసు పొందినాడు. అప్పుడు దేవుడు ఏం చేసినాడు? ఆయనని ప్యూరిఫై చేసినాడు. ఫస్ట్ ప్యూరిఫికేషన్ అక్కడ ఏమంది? 1 జాన్ 3:3లో ఆయన యందు నీ నిరీక్షణ పెట్టుకొని ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తాను పవిత్రునిగా చేసుకొనెను. ప్రభు నేను పవిత్రుడిగా చేయాలి అంటే ఆయన రక్తం ద్వారా ఆయన నేనేం చేస్తున్నాడంటే శుద్ధి చేస్తున్నాడు. 1 యోహాను 1:7లో అయితే ఆయన వెలుగునున్న ప్రకారము మనము వెలుగులో నడిచి ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారై ఉందుము. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఒక వ్యక్తి యేసు ప్రభులో వచ్చినప్పుడు ఏమైతే పవిత్రులుగా చేయాలంటే యేసు ప్రభు రక్తం ద్వారా కడిగిబడినప్పుడు మనం పవిత్రులుగా జరుగుతాం. అంటే ఈ యొక్క స్లైడ్‌లో చూసిన జార్‌లో పెద్ద పెద్ద రాళ్ళున్నాయి. ఈ పెద్ద పెద్ద రాళ్ళు ఫస్ట్ తీసేస్తాడు దేవుడు. పెద్ద పెద్ద రాళ్ళు తీసేస్తాడు. పవిత్రులుగా చేస్తున్నాడు. అంటే ఈ జార్ మొత్తం కంప్లీట్‌గా ఎంప్టీ కావాలి, ఖాళీ కావాలి. ఫస్ట్ ఏం చేస్తాడు? పెద్ద రాళ్ళు. పెద్ద రాళ్ళు అంటే మనం యేసు ప్రభుని అంగీకరించిన ముందు ఉన్న పాపాలన్నీ దేవుడు ఏం చేసేస్తాడు? అన్నీ తీసేస్తాడు. ఇప్పుడు మనం ఏమనుకుంటాం? అరే నేను ఇప్పుడు యేసు ప్రభులో నూతన సృష్టి కదా, అంత మారిపోయింది అనుకుంటాం. సౌలు కూడా అదే విధంగా అనుకున్నాడు. కానీ ప్రభు ఏమన్నాడు? నీ పుట్టి కళ్ళలో నుంచి అవన్నీ చెదిరిపోయినాయి, పడిపోయినాయి. కానీ నీ లోపల ఇంకా ఉన్నాయి. అవి తీయాలి. దానికి 3 సంవత్సరాలు ప్రత్యేకంగా అరేబియాలో వెళ్ళి 3 సంవత్సరాలు వాక్యం చదువుతూ అక్కడ ఉన్న సెపరేషన్. ఇది సెపరేషన్ అంటే కరెక్షన్. ఏ విధంగా?
యోహాన్ స్వార్త 5:39లో లేఖనముల 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 యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. మనం లేఖనాలు చదువుతుంటే ఏమవుతుంది? మనల్ని పరిశోధిస్తుంటారు లేఖనాలు. తర్వాత 47 మీరితని లేఖనములను నమ్మిన ఎడల నా మాటలు ఎలాగూ నమ్మ దూరనేను. అంటే మనకు విశ్వాసం పెరగాలి. ఇప్పుడు సౌలుకి అయితే దర్శనం జరిగింది దమస్కస్లో, కళ్ళ నుంచి పొరలు పోయినాయి. కానీ విశ్వాసం పెరగాలి కదా. ఆ విశ్వాసం పెరగాలంటే లేఖనాల్లో చదవాలి, లేఖనాలు ఆయనలో పని చేయాలి. హీబ్రూ 4:12లో లేఖనాలు రెండంచెల ఖడ్గం ఏం చేస్తుంది? సపరేట్ చేస్తుంటది. అంటే బహిరంగంగా కాదు, లోపల. బహిరంగంగా ఉన్న పెద్దరాళ్ళే తీసేసినాడు ప్రభు, ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగేసినాడు. కానీ లోపల జరిగే కార్యము ఇది లేఖనాలు చదివితే. అందుకే ఎవరైనా సరే పెద్దోళ్ళు కనబడినప్పుడు వాళ్ళు అడుగుతారు ఏంటి? నేను మొదటి ప్రశ్న, నువ్వు ఈరోజు నీ యొక్క బైబిల్ చదివినవా? చాలా మంది విశ్వాసులు బైబిల్ చదవరు, కేవలం సండే రోజు చదువుతారు. అంటే వాక్యం నీలో ఉన్నది తీసేయడానికి, తుడిచేయడానికి నువ్వు ఒక ఆపర్చునిటీ ఇస్తలేవు. అలాంటప్పుడు దేవుడు నీలో ఉన్న ఇంకా పెద్దరాలైతే తీస్తున్నాడు, లోపల ఉన్న ఇంకా చిన్నరాలు ఎట్లా తీస్తాడు? అది కాదు. చాలా మంది నేను మంచివాణ్ణి, నీతిమంతుణ్ణి అనుకుంటారు. దీనే స్వనీతి, సెల్ఫ్ రైచియస్ ప్రైడ్ అంటారు. దీని ద్వారా ఏమవుతుందంటే దేవుడు చేయాల్సిన కార్యము ఆయనలో చేయలేడు, అక్కడనే ఆగిపోతాడు. రక్షింపబడ్డాడు, బాప్తిజం పొందినాడు, ఇప్పుడు ఆయన చెడు పనులు ఏం చేస్తలేడు, కానీ ప్రభువుని లోపల కార్యం చేయడానికి అనుమతిస్తలేడు. ఇది కావాలి. సో మీరు అడగాల్సిన ప్రశ్న, లేకపోతే మిమ్మల్ని మీరు అడగాల్సిన ప్రశ్న, మీరు దేవుని వాక్యం రోజు చదువుతున్నారా? మీకు ఇంకా సమయం ఉంటే మీరు ఇంకా వాక్యం చదవచ్చు. అపోస్తలుల 17:11 అన్ని ప్రతి దినమును లేఖనమును పరిశోధించుచు, ప్రతి దినము మనం చదవాలి ఒక అధ్యాయము, ప్రతి వ్యక్తిగతంగా. అది కాక ఇంకా అధ్యాయాలు చదవచ్చు మనం. ఇప్పుడు మీరు బహుశా మీరు అపోస్తలుల 1వ అధ్యాయం మీ ఒక డైలీ పోర్షన్ అనుకుందాం, కానీ మీరు వేరే చదవచ్చు కదా. ఆదికాండం చదవచ్చు, నిర్గమాకాండం చదవచ్చు, కీర్తనలు చదవచ్చు. చదవండి. మీరు 1 గంట 2 గంటలు రోజు వాక్యం చదవండి. టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? మీరు ఎంతగా చదువుతారో అంతగా దేవుడు లోపల నుంచి చిన్న చిన్న రాళ్ళు తీసేస్తూ ఉంటాడు. పెద్ద రాళ్ళు అయిపోయినాయి, ఇప్పుడు వాక్యం చదువుతుంటే ఏమవుతుంది? చిన్న రాళ్ళు తీస్తూ ఉంటాడు. చిన్న రాళ్ళు వెళ్ళిపోయింది, ఇప్పుడు మనం ఏమనుకుంటాం? చాలా పవిత్రులు అయినాం అనుకుంటారు. కాదు. 2 కొరింథీ 6:17 కావున మీరు వారి మధ్య నుండి బయలు వెల్లుడి, ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టుకుడని ప్రభు చెప్పుచున్నాడు. ఇప్పుడు సపరేషన్ వస్తుంది. ఎక్కడి నుంచి? లోకం నుంచి. అదే 8 సంవత్సరాలు పట్టింది సౌలుకి, లోకాన్ని సపరేషన్. ఇక్కడ ఏమైంది ఈ సపరేషన్లో అంటే ఆయన ఒక చదువు, ఆయన ఒక పలుకుబడి అన్నీ సపరేట్, ఆయన ఒక సొంత వాళ్ళు సపరేట్, అందరి నుంచి సపరేట్. ఎందుకంటే దేవుడి చెప్పిన వాక్య ప్రకారం నేను సపరేట్గా ఉండాలి. 8 సంవత్సరాలు పట్టింది సౌలుకి ఈ యొక్క సపరేషన్. దానికి నువ్వు నేను ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఆలోచన చేసుకుందాం. 1 యోహాను 2:17 ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించుకుడి. సో ఈ ప్రాసెస్ ఫస్ట్ ఈ లోకాన్ని సపరేషన్, రెండోది లోకంలో ఉన్న దేనినైనా ప్రేమించకూడదు. ఎవడైనా లోకంను ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. నువ్వు లోకంని ఎంతగా ప్రేమించినా అనుకో, బహుశా నీ కారే ఉంది, బైకే ఉంది, ఎంతగా ప్రేమిస్తున్నావు అంటే
వాన పడుతుంది. లేపోతే ఎవరో ఏదో అయ్యింది. నువ్వు ఏం చేస్తున్నావు? ఆ కారు మీద, బైక్ మీద ఉన్న దుఃఖంతో బైబిల్ చదవడం మానేసినావు అనుకోండి. చర్చికి పోవడం మానేసినావు. ప్రేయర్ చేయడం మానేసినావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? లోకంలో ఉన్న విషయాలను ప్రేమిస్తున్నావు. దేవుని ప్రేమ నీలో లేదు. దేవుని ప్రేమ అంటే బైకే గదా! కారే గదా! దేవుడు చూసుకుంటాడు. సరిచేస్తాడు. అదే విధంగా నీ యొక్క ఉద్యోగము, చదువు, నీ యొక్క భార్య, పిల్లలు, నీ యొక్క ఇల్లు, ఆస్తి ఏదైనా సరే లోకంలో ఉన్నయి నువ్వు ప్రేమిస్తున్నావు అనుకో, బహుగా ప్రేమిస్తున్నావు, ఎక్కువగా అటాచ్‌మెంట్ ఉన్నావు. ఫస్ట్ దేవుడు అంటాడు, "నువ్వు ఇది సెపరేట్‌గా." నేను ఒక టైంలో నాకు ఫ్రెండ్స్‌ని బహుగా ప్రేమించినాను. ఫ్రెండ్స్‌తో బహుగా కూర్చున్నాను. దేవుడు అన్నాడు, "ఇది సెపరేట్‌గా." 9 నెలలు పట్టింది ఒక ఫ్రెండ్‌ని సెపరేట్ కావడానికి. తర్వాత ప్రభు నన్ను వాడుకున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క సెపరేషన్ చాలా పెయిన్‌ఫుల్ ఉంటది. తర్వాత లోకంలో ఉన్నదంతయు అనగా శరీరము, నేత్రాశ, జీవపు డంగం తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. సో, ఇవన్నీ లోకంలో ఏం చేయాలి? మనం తీసివేయాలి. తర్వాత ఎఫెసియన్స్ 5:11లో నిష్కలంపమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఫలాలు తీసుకురావాలి ఇప్పుడు. ఈ యొక్క పేషెన్స్ వెయిటింగ్ ద్వారా ఏం చేసిందంటే ఆయన సౌలులో ఫలాలు ఈ యొక్క చిన్నవి ఏవి చిన్న ఉష్కే ఆ యొక్క రాళ్ళు అన్ని తీయబడాల్సి వచ్చింది. అన్ని కంప్లీట్‌గా జార్ కంప్లీట్ కావాలి. దేవుని దృష్టిలో జార్ కంప్లీట్ కావాలి. నా దృష్టిలో నేను జార్ కంప్లీట్ కాదు. నీ దృష్టిలో కాదు. లేకపోతే నీ భార్య గాని, భర్త గాని, పిల్లలు గాని ఆ దృష్టిలో కాదు. దేవుని దృష్టిలో ఈయన లోకంలో ఉన్న ఒక ప్రేమ, లోకంలో ఉన్న విషయాల మీద అవన్నిటి మీద పోవాలి. అంటే అది కంప్లీట్ చిన్న విసుకలు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను ఇప్పుడు క్లీన్‌గా ఉన్నా, మంచిగా ఉన్నా, ఎలాంటి పాపం చేస్తలేను, బాగున్నా అంటే అప్పుడు దేవుడు తీసుకొస్తాడు. చిన్నయి. అవిటి మీద నుంచి మనం ఒక ప్రేమ పోవాలి. దాని మీద ఉన్న ఒక ఆశ పోవాలి. అప్పుడు ఇదంతా క్లీన్ అయిన తర్వాత ఇప్పుడు ఈ జార్ ఎంప్టీ అయింది. ఈ జార్ ఎంప్టీ అయిన తర్వాత ప్రభు ఏం చేస్తాడు? మనం చూద్దాం నెక్స్ట్ స్లైడ్‌లో. ఇప్పుడేం చేస్తున్నాడు ఈ జార్‌లో ప్రభు? నూనెతో నింపుతున్నాడు. జార్ ఎంప్టీ అయిపోయింది కదా! రాళ్ళు పోయినాయి, ఉసుక పోయింది, అంతా పోయింది. ఇప్పుడు ఏమైతుంది? నూనెతో నింపుతున్నాడు. నూనె దేనికి అంటే పరిశుద్ధాత్మ దానికి సాదృశ్యం ఈ యొక్క నూనె. 1 సాముయేలు 16:13 బ్రదర్ చదవండి. ఆ! 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 సో, నూనెతో నిండబడాలి. నూనెతో నిండబడాలి. దానికి మన ఏదో ఫస్ట్ సెపరేషన్ కావాలి లోకం నుంచి. ఇంకా చెప్పాలంటే టైం లేదు. రోమా 6:11-14 వరకు ఉంది అక్కడ. అన్నిటి నుంచి మనం పాతయన్నీ తీసేయాలి. తర్వాత మన సజీవ యాజ్ఞంగా ఉండాలి. రోమా 12:1 ప్రకారం పరిశుద్ధంగా జీవించాలి. తర్వాత ఆయన ప్రత్యేకమైన ఒక నేచర్ అది 2 పేతురు 1:4లో ఉంది. ప్రత్యేకమైన ఆయన ఒక పోలిక వలె మారాలి. అప్పుడు తర్వాతనే దేవుడు ఈ యొక్క జార్‌లో, కుండలో లేకపోతే ఈ బుడ్డిలో నూనె నింపుతాడు. అంతా సెపరేట్ కావాలి. ఎంతగా నువ్వు సెపరేట్ అయితా ఉంటాడు. దేవుడిని అడగండి. ప్రార్థన చేయండి. ప్రభువా నాలో ఏముంది? నీకు ఇష్టం లేని విషయాలు ఏమున్నాయి? మాటలే కావచ్చు, చేష్టలే కావచ్చు, ఏదైనా సరే. ఇవి తీసేయి నన్ను. తీసేయి. అపవిత్రమైనవి.
2 కొరింథీ 6:17 ఉంది. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెల్లడి, ప్రత్యేకంగా ఉండడి, అపవిత్రమైన దానిని ముట్టుకొని ఉండడి. దాన్ని ముట్టొద్దు మీరు. అపవిత్రమైన ఏదైనా సరే. ఒక షుగర్ పేషెంట్‌కి మీరు అన్నంలో లేదా ప్లేట్‌లో స్వీట్ పెడితే ఏమైతది అది? అది పాయిజన్ అది. మీరు ప్రేమగా ఇయ్యొచ్చు, కానీ అది పాయిజన్. షుగర్ పేషెంట్ ఏం చేయాలి? దాన్ని ముట్టుకోవద్దు. ఆ విధంగా ఉండాలి మనం. తర్వాత అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. పెళ్ళిళ్ళ విషయంలో గానీ, ప్రత్యేకంగా యవ్వనస్తులు పడిపోతున్న కారణం ఏంటంటే పెళ్ళిల్లో. 2 కొరింథీ 6:14 మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడుడి. వాళ్ళతో మనం ఎలాంటి సావాసం చేయదు. తర్వాత మన మనస్సు, ఆత్మ, దేహాన్ని ప్రత్యేకపరుచుకుంటే అప్పుడు దేవుడేం చేస్తాడు? మనల్ని నూనెతో నింపుతాడు. ఈ నూనె నింపిన తర్వాత ఏంటి ఉద్దేశం? ప్రభు నూనె ఊరికే నింపి పెట్టడం కాదు, ఖాళీ చేయడం కాదు. అక్కడ మనం వెలగాలి. మత్తయి 5:14-16లో 14-16లో ఉంది. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగు అయి నేరదు. తర్వాత మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారికందరికి వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులను మీ సత్క్రియలను చూచి పరలోకమునందు మీ తండ్రిని మహిమపరచినట్లుగా వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీరు ఇప్పుడు వెలుగుగా ఉండాలంటే లైట్. జాన్ 8:12 నేను వెలుగై ఉన్నాను, ఐఎమ్ ద లైట్. ప్రభు ఏమంటారు? మీరు ఇప్పుడు నా పిల్లలు కాబట్టి మీరు కూడా వెలుగులో ఉండాలి, వెలుగులాగా ఉండాలి, వెలుగు చూపించాలి. ఫస్ట్ మనం ఖాళీ కావాలి, తర్వాత నూనెతో నింపబడాలి. నూనె పరిశుద్ధాత్మతో దానికి సాదృశ్యం. పరిశుద్ధాత్మతో ఉండాలి. మనం కంప్లీట్‌గా ఫిల్ అయి ఉండాలంటే లోకం నుంచి సపరేట్ అయి ఉండాలి. తర్వాత వెలిగింపబడాలి. వెలిగింపబడిన కింద పెట్టడం కాదు, పైన స్తంభం పైన పెడితే ఆ వెలుగు అనేకులకి వెలుగునిస్తే ఏమైతే మీ పరలోకమున్న దేవునికి తండ్రిని మహిమపరుస్తారు. దేవుని మహిమపరుస్తారు. ఇది కావడానికి ప్రాసెస్, వ్యక్తిగత ప్రాసెస్. సౌలుకి 14 సంవత్సరాలు పట్టింది. అందుకే సంఘంలో ఎవరొచ్చినా సరే తొందరపడి పరిచర్యద్దు. మీరు కూడా తొందరపడి పరిచర్య గురించి మీరు తొందరపాటు చేయొద్దు. వెయిట్ చేయాలి, వెయిట్ చేయాలి, వెయిట్ చేయాలి. అది ఎన్ని సంవత్సరాలు సరే సంపూర్ణంగా పెద్దలే వాళ్ళు మనసు రావాలి, దేవుడు మాట్లాడాలి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినాడు. సౌలుని, బర్నబాస్ని ప్రత్యేకించబడి ఆ విధంగా దేవుడు మాట్లాడే వాళ్ళతో, పెద్దలతో. ఫలానా వ్యక్తి ఈ సంఘంలో వస్తున్నాడు కదా ఇన్ని సంవత్సరాల నుంచి, ఆయనని ఇక్కడ బైబిల్ స్టడీకి పంపి, ఇక్కడ ప్రార్థన చేయడానికి పంపు, ఇక్కడ ఆయనకు పాట పాడడం, ఏదైనా సరే దేవుడు చెప్తే చేస్తే మీరు ప్రభుని, తండ్రిని మీరు మహిమపరుస్తారు. ప్రశ్నించుకుందాం. మనం ఖాళీ అవుతున్నామా, లేకపోతే ఇంకా ఉన్నాయా మనలో? తర్వాత ఇప్పుడు 4 కాబట్టి ఉపవాసన ప్రార్థన చేసిన తర్వాత వారి మీద చేతుల నుంచి ఏం చేస్తున్నారు? చేతుల నుంచి. ఇది ఏదో ఒక రిచువల్ కాదు. ఇది ఏంటంటే ఒక హస్త నిపేక్షణ అంటే ఒక సాదృశ్యం ఏంటంటే మేము మాలో జతపరుచుకుంటున్నాము. తర్వాత మేము ప్రభు సేవకై ఇప్పుడు అధికారంతో ప్రత్యేకించబడి, ఇక్కడ ఏముంది? చేతుల నుంచి వారి సేవ పంపించిన చేతుల నుంచి అధికారం ఇస్తున్నారు, మినిస్ట్రీ. సంఖ్యాకాండంలో 8-10 అక్కడ చేతుల నుంచి లేవీయులు అక్కడ చేర్చుకున్నారు. అపోస్తలుల కార్యం 6 లోకల్ పరిచర్య, సంఘ అక్కడ స్థానిక పరిచర్యకి వాళ్ళు చేతుల నుంచి వాళ్ళు ఏర్పరచుకున్నారు డీకన్స్ని. ఇక్కడ ప్రత్యేకమైన పని,
సేవకై ఇన్ని సంవత్సరాలు సేవ చేస్తున్న సౌలు కూడా మళ్ళీ ఆయన మీద చేతులుంచాల్సి వచ్చిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడ పేతురు లేడు, గుర్తుపెట్టుకోండి. యోహాను లేడు. జేమ్స్ అయితే చనిపోయిండు ఆల్రెడీ. ఇక్కడ ఎవరు మళ్ళీ ఆయన మీద చేతులుంచినారంటే, ఆ సంఘంలో, అంత్యక సంఘంలో ఉన్న ఒక ప్రవక్తలు, టీచర్స్ వాళ్ళని తీర్చిదిద్దింది, నిలబెట్టింది, ప్రభువులో నిలబడడానికి, ఎదుగుదలకు సహాయం చేసింది, బోధించింది ఎవరు? సౌలు, బర్నబాసే. ఇప్పుడు వాళ్ళే సౌలు మీద చెయ్యి ఉంచి, బర్నబాస్ మీద చెయ్యి ఉంచి, చూడు ఎంత ఆశ్చర్యమైన విషయం. బార్నబాస్ వీళ్ళకెళ్ళి సువార్త చెప్తే రక్షింపబడిన వాళ్ళు, పరిచర్యలో వాళ్ళు ఇప్పుడు సేవ చేస్తుంటే, వాళ్ళు వీళ్ళ మీద చేయి పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? పంపిస్తున్నారు. ఇది ఒక ఆర్డర్. ఈ ఆర్డర్‌ని మనం దాని నుంచి ప్రత్యేకంగా పోవద్దు. ఇంకోటి ఇంగ్లీష్‌లో సెంట్ దెమ్ అని ఉంది. పంపించబడిన, సేవకై పంపించారు. సెండ్ దెమ్. రోమా 10:15లో ఏముంది? పంపించబడకపోతే ఎవరు వాళ్ళు సువార్త చెప్పగలుగుతారు? ఎవరో పంపించాలి కదా! పంపియాలంటే ఎవరో ఒకరు పంపియాలి కదా! ఎవరు పంపియగలుగుతారు? అధికారం ఉన్నవాళ్ళు. ఎవరికుంది అధికారం? ప్రభువుకి అధికారం ఉంది. ఆ ప్రభువు ఇప్పుడు సౌలు, బర్నబాస్‌ని పంపియాలి. ఎక్కడికి పంపియాలి? అన్యుల మధ్యలో. వీళ్ళకేముండాలి? పేషెన్స్ ఉండాలి. వీళ్ళకేముండాలి? శక్తి ఉండాలి. వీళ్ళకేముండాలి? వాక్యం ఉండాలి. వీళ్ళకేముండాలి? దేవుని ఒక కృప ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి. అందుకు ఇప్పుడు ప్రత్యేకమైన కాల్. అంటే ఇది ఇంకా స్పెసిఫిక్ కాలింగ్ ఇది. సంఘంలో వచ్చిన వాళ్ళు ప్రార్థన చేయడం, మ్యాట్‌లేయడం, ప్లేట్లు కడగడం, అది ఒక జనరల్ కాలింగ్. సువార్తకెళ్ళడం ఒక జనరల్ కాలింగ్. నువ్వు ఇది చేస్తూ ఉండంగా, సంఘంలో ఉంటూ, రొట్టె విరుస్తూ ప్రార్థన చేస్తున్నా, అది కాక ప్రభు మళ్ళీ నిన్ను ప్రత్యేకంగా పిలుస్తాడు చూడు, అది స్పెసిఫిక్ కాలింగ్. ఇక్కడ సౌలు, బార్నబాస్‌కి ఒక స్పెసిఫిక్ కాలింగ్ వచ్చినది. ఒక పర్సనల్ కాలింగ్. మా కాలింగ్? వీళ్ళ నుంచి సెపరేట్ కావాలి. ఇప్పుడు ఈ సంఘం నుంచి మీరు వెళ్ళాలి. ఎక్కడికి? చాలా ఘోరమైన ప్రదేశాలకు వెళ్ళాలి. మళ్ళీ అక్కడున్న స్థానిక సంఘాలు వాళ్ళ ఒక పర్మిషన్‌తో, తర్వాత బహు కార్యాలు చేయడానికి ప్రభు ఎంచుకున్నాడు. ఎవరిని? సౌల్‌ని, బర్నబాస్‌ని. దీన్నే ఒక డివైన్ కాల్ అంటారు. ఒక పర్సనల్ కాల్ అంటారు. ఇది నీకు నాకు ఉందా? మొదటి కొరింథియన్స్ 12:11లో ఆయనను వీటన్నిటిని ఈ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఉంచుచు. ప్రత్యేకమైన కాలింగ్. నీకు సంపూర్ణమైన సేవకి పిలుపు ఉందా? అది దేవుడు నీతో మాట్లాడతాడు. ఎవరో వచ్చి చెప్పడం కాదు, నీకుంటది. ఇది కన్ఫర్మేషన్‌కి ఇంకొకరు చెప్తారు. ఒక సహోదరుడు ఎల్‌షదాయి సంఘంలో ఆయన కాలింగ్ ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు నన్ను ప్రత్యేకంగా కాలింగ్ రావాలనేసి. ఆయన 7 సంవత్సరాల నుంచి వేచింటున్నాడు. 7 ఇయర్స్. సో, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను వాక్యం పంచుకోవాలి. అప్పుడు రాత్రిపూట నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, రేపు నువ్వు సంపూర్ణ సేవకి నువ్వు కాలింగ్ ఇయ్యి అని అన్నాడు ప్రభు. అంటే అప్పుడే నేను అన్నకు ఫోన్ చేసి, అన్న రేపు లీడింగ్ చేసేవాళ్ళు ఎవరున్నారు వాళ్ళకి చెప్పండి, ఎవరో దేవుడు ప్రభు ఇక్కడ సేవకు పిలుస్తున్నాడని. సో ఆల్రెడీ చెప్పేసినాడు. సో ఆ రోజు నైట్ పొద్దున ప్రభు ఇంకొక వచనం యాడ్ చేయమని చెప్పినాడు. పొద్దున యాడ్ చేసినాను నా ఒక ప్రసంగంలో. వెళ్ళి నేను ప్రసంగం చేసి, ఇక్కడ ప్రభు ఎవరో ప్రత్యేకంగా సేవకి, సంపూర్ణ సేవకి పిలుస్తున్నాడు, మీరు దానికి లోబడి అనేసి నేను సంఘ పెద్దకి చెప్తే, లేదు మీరే చెప్పండి అంటే నేనే అనౌన్స్మెంట్ చేసిన, నేనే కాలింగ్ ఇచ్చిన వర్తమానం. తర్వాత ఒక చేయలేసింది.
ఒక చేయలేసి నేను ఎళ్ళినాక బ్రదర్ ఏంటి మీరు అంటే 7 ఇయర్స్ నుంచి 7 సంవత్సరాల నుంచి నేను వెయిట్ చేస్తున్నా బ్రదర్. నేను ఒక సైన్ పెట్టుకున్నాను. ఏం సైన్ అంటే నాకు వ్యక్తిగత వాగ్దానము, కుటుంబ వాగ్దానం 2 ఒకటేసారి సేవ పిలుపుతో నాకు ఇది రావాలని. 7 సంవత్సరాల నుంచి దేవుడు ఎంతమంది ప్రీచర్స్ వచ్చి ప్రీచ్ చేసినా దేవుడు పిలవలేదు. ఆయనకు ఆ టైం వచ్చింది కాబట్టి ప్రభు నన్ను వాడుకున్నాడు. నాదేం గొప్పతనం లేదు. ప్రభు నాతో సేవకుడిని కన్ఫర్మ్ చేసిన దానికి 7 ఇయర్స్ పట్టింది. అప్పుడు ఆయన ఏం చేసినాడు, జాబ్ రిజైన్ చేసి సేవలో ఉన్నాడు ఇప్పుడు. పర్సనల్ కాలింగ్, డివైన్ కాలింగ్, ఎ సెపరేట్ కాలింగ్. దేవుడు పిలుస్తున్నాడు. దేవుడికి పని చాలా ఉంది. ఇండియాలోనే కాదు, ప్రపంచంలో మొత్తం ఎన్నో దేశాల్లో ఎంతో సేవ ఉంది. నువ్వు ఆ సేవకి లోబడుతున్నావా? చాలా మంది భయపడతారు. నేను ప్రత్యేక సేవ పోవాలంటే నేను ఎన్ని కష్టాలు పడాలో, ఏం చేయాలో అనేసి. కానీ ప్రభు అంటాడు, నేను నిన్ను ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తాను. సౌలుకి ఎన్ని ఇయర్స్ ట్రైనింగ్ ఇచ్చినాను ఆయనని పరిచర్యలో వాడుకునే ముందు? 14 సంవత్సరాలు. ఊరికనే నిన్ను తీసుకెళ్ళాడు. ప్రభు సౌలు ఇమ్మీడియేట్ ఫస్ట్ డేనే చెప్పిండు, నువ్వు నా సేవకై నిన్ను ఏర్పరచుకున్నాను. కానీ అది నెరవేర్చడానికి 14 ఇయర్స్ పట్టింది. 14 ఇయర్స్. ఇంకా మనం త్వరగా చూసుకుంటే 14వ వచనంలో 13వ అధ్యాయం 4వ వచనం అపోస్తలుల్లో వీళ్ళు ఎక్కడొచ్చినారంటే సెలూసియాకి వచ్చినారు. ఇప్పుడు మనం చూస్తున్న యారో ప్రకారం చూస్తే అంతియోక్‌లో బ్లూ ఉంది కదా! అక్కడ అంతియోక్ నుంచి సెలూసియా అంటే అది సీ పోర్ట్, నది తీరాన. అక్కడి నుంచి వాళ్ళు మొదటిసారి నీటి మీద ప్రయాణం. ఇప్పటి వరకు అంతా భూమి మీదనే. మొదటిసారి ప్రభువు దూర దేశాలు తీసుకెళ్తున్నాడు. ఎక్కడికి వచ్చినారంటే సైప్రస్‌కి వచ్చినారు. సైప్రస్‌కి వచ్చినాక అక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇది ఫస్ట్ మిషనరీ జర్నీ. అది దాని తర్వాత అక్కడ ఫాంపోస్ అని ఆ ఒక సైప్రస్ స్థలంలోనే వీళ్ళు పరిచయం మొదలుపెట్టినారు. ఈ పాంపోస్ అనే దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఇది రోమా సామ్రాజ్యం ప్రావిన్స్. ఇక్కడ కాపర్ మైన్స్ ఉన్నాయి. తర్వాత షిప్ ఇండస్ట్రీ ఉంది అక్కడ ఆ కాలంలో. దీని పేరు మకరియాన్ అని ఒక పేరు. అంటే సంతోషమైన ద్వీపము. మీకు బాధలన్నీ పోతాయి ఇక్కడ వస్తే. తర్వాత అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. పాంపోస్ ఇది ఒక క్యాపిటల్ ఇది. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం. ఇక్కడ ఒక వీనస్ దేవత అని ఉంది. ఈ వీనస్ దేవత అంటే ప్రేమ దేవత. సో మంచిగా మిమ్మల్ని ప్రేమిస్తుంది. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు మంచిగా ఉంటారు అని ఇక్కడ ఈ సైప్రస్ దేశంలో ఉన్న ఒక విగ్రహం. ఇక్కడ సౌలు ఏం చేస్తున్నాడు, వాళ్ళకి ఒక హెల్పర్ జాన్ కూడా ఇక్కడ ఉన్నాడు వాళ్ళతో సేవకి. తర్వాత 6వ వచనంలో చూస్తే వాళ్ళు మొదటగా ఒక వ్యక్తిని ఇక్కడ కనుక్కున్నారు. ఎవరు అంటే ఒక మెజిషియన్. ఈ మెజిషియన్ యూదుడు. తర్వాత ఈయన పేరు అబద్ధ ప్రవక్త. ఈయన పేరు బార్ జీసస్. ఏంటి ఈయన పేరు? బార్ జీసస్. అబద్ధ ప్రవక్త ఒక షీప్ ఫేస్ లో, అంటే లోపల నక్క, బయటనేమో షీప్. ఈ కాలంలో అబద్ధ ప్రవక్తలు చాలా మంది వచ్చినారు ఈ లోకంలో. ఇప్పుడు ఈ సంఘాల్లో చాలా దగ్గర అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. మనం వాళ్ళని కనుక్కోవాలి. వీళ్ళు ఎవరంటే క్రైస్తవులే అని ముసుగు వేసుకున్నారు. ఈ బార్ జీసస్ పేరు ఏంటంటే, బార్ అంటే అరమిక్ లో కుమారుడు, జీసస్ అంటే యేసు ప్రభు. చూడండి సాతాను ఏ విధంగా వస్తున్నాడు ఇప్పుడు. వీళ్ళ మొదటి ఒక అపోజిషన్ లేకపోతే సాతాను ఏరియాలో వెళ్తున్నప్పుడు అక్కడ సాతాను వాడుకునేది ఎవరు? యూదుడినే. గుర్తుపెట్టుకుని యూదుడినే. ఈ యూదుడి పేరేంటి? బార్ జీసస్, యేసు కుమారుడు అనేసి. అంటే ఇప్పుడు కూడా లోకల్ ఏంటంటే యేసు ప్రభుకి సంతానం ఉన్నది, అట్లా ఆ విధంగా అన్ని. అందుకే కాబట్టి నిజమైన దేవుడు ఈయన కాదని చెప్పడానికి. ఇక్కడ యేసు కుమారుడు ఇక్కడ ఉన్న అతను, ఈయన రక్షణ ఇస్తాడు,
ఈయన ఒక మెజిషియన్. ఈ విధంగా అక్కడ మోసపరిచే ఒక సాతాను మొదటి తంత్రం. ఈ రోజుల్లో కూడా ఉన్నాయి. మార్మన్స్ అని, యెహోవా విట్నెస్ అని, స్పిరిటిజం అని, క్రిస్టియన్ సైన్స్ అని, బహాయిజం ఇట్లా ఎన్నో వస్తున్నాయి. ఇవన్నీ ఏమంటారంటే కల్ట్. వీళ్ళంతా ఎవరు? మళ్ళీ క్రిస్టియన్సే అంటారు. గుర్తుపెట్టుకోండి. మీరెవరు అంటే క్రిస్టియన్స్ అంటారు. నేను సువార్త చెప్పేటప్పుడు అడుగుతాను, బ్రదర్స్ వాట్ ఆర్ యూ? మీరెవరు అంటే నేను క్రిస్టియన్ అంటారు. వాళ్ళని మళ్ళీ ప్రశ్న అడుగుతా, మీరు తిరిగి జన్మించినారా అంటే వాళ్ళు లేదు అదంతా అది కాదని మార్చేస్తారు. వీళ్ళు తోడేలు కానీ పైన కవరింగ్ ఏంటంటే క్రిస్టియన్. బార్ జీసస్ వీళ్ళకు మొదటగా ఎదుర్కొన్నాడు. ఇంకోటి ఇక్కడ ఏముందంటే ఈయన తప్పుడు బోధకుడు, ఫాల్స్. వీరిప్పుడు ఫాల్స్ దాంట్లో ఈయన వీళ్ళకి ఏం చెప్పలేడు కూడా, ఎందుకంటే ఈయన యూదుడు. ఇప్పుడు మన కాలంలో కూడా ఉన్నాయి ఎన్నో ఫాల్స్ థింగ్స్. ఏదేంటి? నక్షత్రాలు చూడడం, ఆస్ట్రాలజీ చూడడం. క్రిస్టియన్సే కానీ ఇవి చూస్తారు. ఈ క్రిస్టియన్ కంట్రీ ఏది? కెనడాలో. కానీ ఇక్కడ ఎంతో మంది ఇక్కడ బోర్డ్స్ ఉన్నాయి. మీ యొక్క ఫ్యూచర్ చెప్తాను నక్షత్రాలతో, ఆస్ట్రాలజీ. ఎవరైనా సరే మీ చేయి చూపించినా, మీరు ఒక నక్షత్రాలతో ఈ యొక్క ఆస్ట్రాలజీ ఏది చూసినా మీరు దెయ్యాన్ని లోపలికి వెళ్తున్నారు, దెయ్యానికి లోబడుతున్నారు. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వెళ్ళినప్పుడు ఒక సందులో అన్ని ఇవే ఉన్నాయి. ఎందుకున్నాయి వాళ్ళ దుకాణాల్లో? కస్టమర్స్ ఉన్నారు కాబట్టి. ఈ కస్టమర్స్ ఎవరు? క్రైస్తవులే. మీరు యేసు ప్రభు నమ్మి చెప్పిన వాళ్ళు ఇలాంటి విషయాలు చేస్తే మీరు అబద్ధ ప్రవక్తలు. మీరు బార్ జీసస్ అంటే మీరు సైతానుకి పిల్లలు. మీరు పేరు పెట్టుకునేది మేము యేసు సంతానం అని కాదు. మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరొచ్చినా ఏం మాట్లాడినా బైబిల్లో లేని విషయాలు మీతో చెప్పినా మీరు నమ్మి దాన్ని వెంట వెళితే మీరు బార్ జీసస్ సంతానం అంటే అబద్ధ ప్రవక్తల పిల్లలు. ఇప్పుడు చాలా పెరిగిపోయినాయి ఈ టైంలో, ఎన్నో ఉన్నాయి. తర్వాత ఈ యొక్క మెజిషియన్ బ్రదర్ ఎంత ఉంది టైమ్ బ్రదర్? ఇవన్నీ బ్రదర్ ఏమిటి సార్, లేకపోతే క్లోజ్ చేయాలనా? ఓకే, నేను మరి ఈ విషయం నేను ఇంకా నెక్స్ట్ వీక్ నేను చెప్తాను. ఈ యొక్క మెజిషియన్ పాత నిబంధన ప్రకారం తప్పు అనేసి మనం ఈ విషయాలు నెక్స్ట్ వీక్ మనం చూసుకుందాం. కానీ ఇప్పటి వరకు మనం ఈ యొక్క లెసన్లో నేర్చుకున్నది 6 అధ్యాయాల వరకు, 6 వచనాలు చూసుకుంది అంటే ఏ విధంగా సౌల్ని ప్రభు మార్చుకున్నాడు, సౌల్ ఏ విధంగా ఆయన వెయిట్ చేసినాడు, ఆయన లోపల నుంచి అన్ని ఖాళీ చేసి ఒక పాత్రగా అందులో తైలం, ఆయిల్ నింపి పరిశుద్ధాత్మతో నింపుదలై ఆయన వెలుగుగా యేసు ప్రభు కుమారుడిగా వెలుగుతూ ఆయన ప్రత్యేకించబడి ఆయన మొదట ప్రాంతం వెళ్ళినప్పుడు అక్కడ ఎదుర్కొన్న వ్యక్తి ఎవరంటే ఒక యూదుడు, అబద్ధ ప్రవక్తుడు. ఆయన వీళ్ళ సేవకి ఆటంకం అయినాడు. అది మనం వచ్చే వారం చూసుకుందాం. అయితే మీ జీవితంలో మీరు ప్రభు గురించి వెయిట్ చేస్తున్నారా? రెండోది, దేవుని వాక్యం రోజు చదువుతున్నారా? సనుగుతూ చదువుతున్నారా? సనుగుతూ ప్రార్థన చేస్తున్నారా? సనుగుతూ ఇంకెప్పుడు అని అంటున్నారా? లేకపోతే హృదయపూర్వకంగా మనసారా మీరు ఆరాధిస్తున్నారా? హృదయపూర్వకంగా మనసారా మీరు ప్రార్థన చేస్తున్నారా? తర్వాత దేవుని పిలుపుకై మీరు వేచి ఉంటున్నారా? లేకపోతే మీరే సొంతంగా వెళ్ళి చేస్తున్నారా? ప్రభు సమయం వారికి కరెక్ట్ సమయం, అప్పుడు దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఆస్ట్రాలజీ, ఈ యొక్క క్రైస్తవుడి పేరు చెప్పుకొని అనేక మతాలు వచ్చినాయి. దీంట్లో మనం వెళ్ళకూడదు. బైబిల్లో ఏముందో మనం దాన్ని వెంబడిస్తాము. ఒకవేళ దాని విధంగా మనం ప్రత్యేకించబడి ఆ దాంట్లో పోతే
మనం దెయ్యాని పిల్లలమైతాం కానీ దేవుని పిల్లలం కాము. మనం ప్రత్యేకించబడిన వాళ్ళం. ప్రత్యేకమైన జీవితం ఉండాలి. అపవిత్రం నుంచి మనం వెలుపడి ఉండాలి. అపవిత్రం లోపల నుంచి వెళ్ళిపోవాలి. మనం పవిత్రులుగా జీవించాలి. దేవుని వాక్యం మనల్ని పవిత్రులుగా చేస్తది. సహవాసం కలిగి ఉండాలి. వచ్చే వారం ఇంకా 6వ వచనం నుంచి మనం చదువుకుందాం. ధ్యానిద్దాం. అంతవరకు ప్రార్థన చేయండి. బ్రదర్ బ్యాక్ టు యూ. ఓకే. పరలోకమున్న మా తండ్రి, దేవా మాకు ఇంతవరకు మాకు తోడైన వందనాలు. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 2-6 వరకు మేము ధ్యానించినాం ప్రభా. ఏ విధంగా సౌలుని మీరు దేవా ప్రత్యేకించబడి ఆయనని తండ్రి ప్యూరిఫికేషన్ చేస్తూ, క్లెన్స్ చేస్తూ, తండ్రి ఆయన ఖాళీ చేస్తూ 8 సంవత్సరాలు 14 సంవత్సరాలు పట్టినది ప్రభువా. ఏ విధంగా 8 సంవత్సరాలు ఆయన ప్రత్యేకించబడి ఎలాంటి సంఘంలో బోధ లేకుంటూ వాక్యంతో ఆయన తండ్రి జీవించినాడు. వాక్యాన్ని తండ్రి ధ్యానిస్తూ ఏ విధంగా మారుమనసు పొందిన తర్వాత 3 సంవత్సరాలు అరేబియా దేశంలో వెళ్ళి అక్కడ ఆయన వాక్యం ధ్యానించిన ప్రభువా. ఎంత పెద్ద విషయాలు. ఆయన తనంతలు తాను సంఘంలో నేను బోధ చేస్తున్నానని రాలేదు. ప్రభు సమయం వరకు వేచి ఉన్నాడు. సౌలే బార్నబాస్ వెళ్ళి సౌలుని వెతికి తీసుకొచ్చినాడు. అంతవరకు ఆయన వెయిట్ చేసినాడు. తర్వాత సంఘంలో 1 సంవత్సరం బోధించినాడు. దేవా, ఆయన ఎంతో విశ్వాసంతో ఎంతో ఖాళీ అయిపోయి నీ యొక్క పరిశుద్ధాత్మతో నింపుదలై దేవా, అప్పుడు మీరు ఆ పరిశుద్ధాత్మతో మాట్లాడి వీళ్ళు ఇద్దరు సౌలు బర్నబాస్ని ప్రత్యేకించబడండి అని సేవకై అని మీరు సపరేట్ చేసుకున్నారు. దేవా, ఎంత పెద్ద విషయం. మళ్ళీ వాళ్ళు వచ్చిన ప్రాంతంలో మొట్టమొదటిసారి ఎదుర్కొన్న వ్యక్తి ఒక యూదుడే, ఒక అపవాది, ఒక అబద్ధికుడు, ఒక అబద్ధ ప్రవక్త. ప్రభువా, మా విషయాల్లో కూడా అనేక సార్లు మేము తొందరపాటు పడుతూ, అనేక సార్లు సనుగుతూ గొనుగుతూ ఇంకెంత కాలము ప్రభు మాకు జవాబిస్తలేడు అని మేము తండ్రి సనుగుతూ ఉంటున్నాం. కానీ సౌలు జీవితం ద్వారా మాకు నేర్పించిన పాఠాలు వేచి ఉండాలి. సంపూర్ణ సేవకి కూడా ప్రభువే పిలుస్తాడు. అంతవరకు వేచి ఉండాలని మీరు సెలవిచ్చినారు. సేవ పిలుపు వచ్చినా కూడా ట్రైనింగ్ తరబిది కూడా ప్రభువే ఇస్తాడని మీరు సెలవిస్తున్నారు. దానికి వందనాలు ప్రభువా. మరి ఈ యొక్క ఫాల్స్ టీచింగ్, తర్వాత సైన్స్, ఈ ఆస్ట్రాలజీ, నక్షత్రాలు చూడొద్దు అని మీరు మాకు సెలవిస్తున్నారు ప్రభువా. మరి మాలో ఇంకా ఇలాంటి ఏమైనా ఉంటే తీసివేసి మమ్మల్ని ప్రత్యేకించి పవిత్రపరిచి మమ్మల్ని వాడుకోమని వేడుకుంటున్నారు. రాబోయే దినాల్లో ఈ యొక్క పరిచర్య తండ్రి ద్వారా అనేకులకి మీరే దీవెనకరంగా చేయమని వేడుకుంటూ ఈ కొద్ది సమయం ఇచ్చి నాకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి.